జనసేన ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్న జిల్లా అది. కానీ ఆ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో జనసేనకు ఇన్ఛార్జీలు లేకపోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. తమకు దిశానిర్దేశం చేసే నాయకుడు కావాలని కోరుతున్నారు. ఇంతకీ అది ఏ జిల్లా, ఆ నియోజకవర్గాలు ఏవి? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన మంచి ఊపు మీద ఉంది. కూటమి భాగస్వామిగా అధికారంలో ఉండడంతో జనసైనికులు సైతం వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల పార్టీ ఇన్ఛార్జీల కొరతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనివల్ల పార్టీ బలహీనపడటానికి దారితీస్తోంది. పలు నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ వాటిని నడిపించే సమర్థవంతమైన ఇన్ఛార్జీలు లేకపోవడం పెద్ద ఇబ్బందిగా మారింది. అలాగే ఇన్ఛార్జీలు లేని చోట స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. ఇది పార్టీ కార్యక్రమాలపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన పార్టీలో కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 3 స్థానాల్లో జనసేన పోటీ చేసి ఘన విజయాన్ని సాధించింది. అంతేకాదు ఆ 3 నియోజకవర్గాల్లో సైతం జనసేన మంచి జోష్ మీద ఉంది. ఇదంతా బాగానే ఉన్నా మరో 3 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేక అక్కడి నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. తమకు దిశానిర్దేశం చేసే నాయకుడు లేక అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికలకు ముందే ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చేగుండి సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఇప్పటివరకు అక్కడ పార్టీ ఇన్ఛార్జిను నియమించలేదు. అయినా ఈ నియోజకవర్గంలో జనసేన క్యాడర్ ఇప్పటికీ బలంగానే ఉంది. అయినప్పటికీ తమకు ఒక నాయకుడు లేకపోవడంతో అయోమయంలో పడుతున్నారు కార్యకర్తలు. ఇన్ఛార్జ్ ఉంటే తన ఆదేశాలతో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఇక్కడి నాయకుల ఆలోచన. మరోవైపు తణుకు నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ కొరతున్నట్టు కనిపిస్తోంది. ఇన్ఛార్జిగా ఉన్న విడివడ రామచంద్రరావు గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఎన్నికల ముందు నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టుగా ఉండడమే కాకుండా అసలు రామచంద్రరావు పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదట. పార్టీకి రాజీనామా చేయనప్పటికీ ఆయన మాత్రం పార్టీలో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి తణుకు నియోజకవర్గంలో నెలకొందట. దీంతో తమను నడిపించే నాయకుడు లేరంటూ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని మండలాల్లో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఇన్ఛార్జ్ లేకపోవడంతో అటు నాయకులు, ఇటు కార్యకర్తలు సతమతమవుతున్నారు. ఇప్పటికైనా మాకు ఇన్ఛార్జ్ను నియమించాలని అధిష్టానాన్ని జన సైనికులు కోరుతున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో క్యాడర్ చెల్లాచెదరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇది త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే జనసేన బలంగా ఉండే నియోజకవర్గాల్లో మరొక నియోజకవర్గం పాలకొల్లు. ముందు నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. బన్నీవాసు ఇక్కడి పార్టీ వ్యవహారాలు చేస్తున్నప్పటికీ అది కూడా అంతంత మాత్రమే. పూర్తి స్థాయిలో ఉండే ఇన్ఛార్జ్ను ఇక్కడ జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. జనసేన పార్టీ బలంగా ఉన్న పాలకొల్లులో కూడా పార్టీ ఇన్ఛార్జ్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అక్కడ జనసైనికులకు ఎదురవుతోంది. దీంతో జనసేన పార్టీ నియోజకవర్గంలో క్యాడర్ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి త్వరలోనే ఈ 3 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆచంట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడి నాయకులు సైతం కొత్తపల్లి సుబ్బారాయుడు అయితేనే పార్టీ మరింత బలపడేందుకు అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కొత్తపల్లి కాకుంటే నర్సాపురంకు చెందిన చాగంటి మురళీకృష్ణ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే తణుకు నియోజకవర్గానికి అత్తిలి ఏఎంసీ చైర్మన్, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు దానం ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. పార్టీ అధిష్టానం ఎవరిని కేటాయిస్తుందో చూడాలి. ఇక పాలకొల్లు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎవరు వస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇన్ఛార్జ్ అనే ఒక వ్యక్తి తమకుంటే కొండంత బలం మాకున్నట్టే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు ఇక్కడి నాయకులు, కార్యకర్తలు. చూడాలి పార్టీ అధిష్టానం ఎవరికి ఏ నియోజకవర్గాల్లో కీలక పదవులు కట్టబెడుతుందో.